పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, అసలు వీనింగ్ అంటే ఏంటి, వీనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సందీప్, పీడియాట్రిషియన్, విశ్వన్ సాయి తల్లి పిల్లల హాస్పిటల్, నల్గొండ. చాలామంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి అడిగే కామన్ క్వశ్చన్స్లో ఇదొక క్వశ్చన్. మా బాబు లేదా పాపకి ఎప్పుడు ఫుడ్ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి ఫుడ్ వాడాలి? ఓకే, 6 months అండ్ అబోవ్ పిల్లలకి లేదా 5 kgs అండ్ అబోవ్ ఉండి సిట్టింగ్ విత్ సపోర్ట్, ఈ 3 క్రైటీరియా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 క్రైటీరియా ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు మీ బేబీ ఈజ్ రెడీ టు టేకింగ్ ఫుడ్ అని అర్థం. సో ఎలా స్టార్ట్ చేయాలి? సో వీనింగ్ అనగానే ఏంటి అంటే ఒక రకమైన దగ్గర నుంచి ఇంకో రకమైన దానికి మార్చడాన్ని వీనింగ్ అంటాం మనం. సో అప్పటిదాకా లిక్విడ్ డైట్లో ఉన్న మీ బేబీకి మీరు సెమీ సాలిడ్ ఫుడ్ అనేది అలవాటు చేయడం దాన్ని వీనింగ్ అంటారు అనమాట. సో ఈ వీనింగ్ అనేది యూజువల్గా మనం 6 months ఏజ్ దాటిన తర్వాత స్టార్ట్ చేస్తాము. సో ఎలా స్టార్ట్ చేయాలి? సో సెమీ సాలిడ్ డైట్ తీసుకోవాలి ఫస్ట్. సో ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్డ్ ఉగ్గు అంటే అన్ని రకాల పప్పు, బియ్యము అలాంటివి కలిపి తయారు చేసినది చాలా శ్రేష్టము. దాంతోపాటు ఫ్రూట్స్లో చూసుకుంటే అట్టిపండు, మ్యాష్డ్ బనానా ఆర్ యాపిల్ ఇవ్వచ్చు. ఇంకోటి మ్యాష్డ్ పొటాటోస్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి? సో ఆల్వేస్ ఎప్పుడు ఏ ఫుడ్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఎర్లీ అవర్స్లో మార్నింగ్ 10-11 ఆ టైంలో మాత్రమే స్టార్ట్ చేయండి. చాలా లిమిటెడ్ క్వాంటిటీ 1 స్పూన్తోని స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే బేబీ టాలరెన్సీ, యాక్సెప్టబిలిటీ మనం చూసుకోవాలి, డైజెషన్ అవుతుందా లేదా చూసుకోవాలి. కాబట్టి మార్నింగ్ అవర్స్లో స్మాల్ క్వాంటిటీతో స్టార్ట్ చేయండి. కంటిన్యూగా 3 days కూడా మీరు అదే క్వాంటిటీ అదే టైంకి ఇచ్చి చూడండి. బేబీ కంఫర్టబుల్గా ఉన్నది అనుకుంటే నెక్స్ట్ ఉదయం సాయంత్రం 2 పూటల ఇవ్వండి. అలా ఒక 3 days కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. 1 స్పూన్ కాస్త 2 స్పూన్ 3 స్పూన్ అలా ఇవ్వండి. సో ఒక రకమైన ఫుడ్ మీ బేబీకి అలవాటు చేసిన తర్వాత ఇంకొక టేస్ట్ అలవాటు చేయండి. సో విబ్జిఆర్, ఇంద్రధనస్సులో మనకు 7 కలర్లు ఉంటాయి. సో అలాగే మీ బేబీకి రోజు 7 రకాల టేస్ట్లు, 7 రకాల కలర్స్ ఉండే ఫుడ్ని ఇవ్వడం అలవాటు చేయండి. మధ్య మధ్యలో వాటర్ దాపుతుండండి. తర్వాత ఈ పల్సెస్లో అన్ని రకాల పల్సెస్ మనం ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్స్ ఒకటి 9 months అండ్ అబోవ్ ఉన్నప్పుడు మాత్రమే డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేసి ఇవ్వండి. ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇవ్వచ్చు. మెయిన్గా ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వండి. క్వాంటిటీ అనేది ఒకేసారి పెంచొద్దు, మనం స్లోగా పెంచాలి. 12 months వరకు కూడా మీరు ఇలా